బాబు గారు ముఖ్యమంత్రి అవటం కోసం మేము ఎదురు చూసింది. మా కళ్ళు కాయలు కాసింది. మా దుద్దంరాయనిపాలెం. నా పేరు పులి చిన్న, ఈయన పేరు బొత్తుల వెంకటేశ్వర గారు. మరి వీళ్ళందరూ కూడా రైతులు ఉన్నారు సార్. మొత్తం కూడా మేము జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం వచ్చిన కానించి కూడా ఆయన ఏం చెప్పాడంటే, మాకు రాజధానికి మేము కూడా స్వాగతిస్తున్నాం, మేము కూడా ఆమోదిస్తున్నాం అని చెప్పాడు మేడం. ఆయన ముఖ్యమంత్రి 6 నెలలకే 3 రాజధానులు ప్రకటించాడు. మేము రైతులందరూ ఏమైపోవాలి మేడం? చచ్చిపోవాలా? అంటే ఎన్నేసి ఎకరాలు ఇచ్చారు? మొత్తం ఎంతమంది రైతులు? 457 మంది రైతులు మేడం. 29 గ్రామాల రైతులు మొత్తం. ఈ ఒక్క ఊరికి 457 ఎకరాలు మొత్తం కూడా మీ అందరూ కూడా కలిసి ఇక్కడ ధర్నాలు చేసాం. రైతులందరూ ఇక్కడే శిబిరం వేసుకున్నాం. ఇక్కడే శిబిరం వేసుకుని 1631 రోజు మేము ధర్నా చేస్తూనే ఉన్నాం. ఎప్పుడు చూసినా సరే మమ్మల్ని మీద కేసులు పెడతాం. కనీసం రోడ్డు ఎక్కి కౌలు అడిగినా కూడా మా పైన కేసులు పెట్టారు. కనీసం రోడ్లు తవ్వుకొని బాబు గారు ఇక్కడ ఈ గ్రామంలో రోడ్లు వేసారు మేడం. ఈ రోడ్లు తవ్వుకుంటున్న ఆపేటప్పుడు మేము అందరూ అడ్డుకుంటే మా పైన కేసులు పెట్టారు. ఇదే విధంగా ఈ ప్రాంతంలో ఇక్కడ నందికుని సురేష్ ఉన్నాడు మేడం. మేమందరం కూడా ధర్నాలు చేస్తూనే ఉన్నాం. మా పైన 3 రాజ్యాలను తీసుకొచ్చి డిఎస్పీ గారు, ఎస్పీ గారు మొత్తం కూడా కలిసి మా పైన రాళ్ళు వేపించారు. మేమేం తప్పు చేసాం మేడం? రాజధాని భూమి వేయటం తప్ప మేడం? రాజధాని భూమి వేయటమా తప్ప? రాష్ట్ర ప్రజలు బాగుంటారు, రాష్ట్రం బాగుంటుంది. మేమందరం కూడా కలిసి ఏకదాటిగా మేము భూములు రాజధానికి ఇచ్చాం. చంద్రబాబు నాయుడు గారు ఏం తప్పు చేశాడు మేడం? హైదరాబాద్ నుంచి మన ఇక్కడ ఆంధ్రాకి వచ్చి బస్సులో ఉండి పొలాలను సేకరించి కనీసం ఆయన ఉండటానికి కూడా గృహం లేదు మేడం. 18 గంటలు పనిచేశాడు, రేత్రి పగులు పనిచేశాడు మేడం. దేనికి చేశాడు? రాష్ట్రం బాగుండాలి, సింగపూర్ కన్నా రాజధాని బ్రహ్మాండంగా కట్టాలనే ఆలోచనతో ఆయన ఒక విజనరీ లీడర్ మేడం. మేము అనుకుంటున్నాం ఇప్పుడు బాగా. అసలు ఆయన కోసం ఎదురు చూసిన ఏంటి మేడం? ఆయన జైల్లో పెడతారా? ఏం తప్పు చేసి ఆయన జైల్లో పెట్టాడు మేడం? ఆయన జైల్లో పెట్టినాడు మా రైతుల గుండెలు మొత్తం ఆగిపోయినాయి మేడం. ఈ రాజధానిలో ఏమైపోద్దా? ఈ చంద్రబాబు నాయుడు గారు జైల్లో పెట్టారని చెప్పేసి రైతులు ప్రతిరోజు ఏడ్చుకున్న రోజే కానీ ఏడవని రోజు లేదు మేడం. అయితే మీకు ఎన్ని ఎకరాలు భూమి ఉంది, ఎంత ఇచ్చారు? అప్పుడు మీరు భూమి ఇస్తున్నప్పుడు ఏం చెప్పారు బాబు? అప్పుడు ఏం చెప్పండి మేడం? మా గ్రామంలో అందరూ ఎమ్మెల్యే గారు శ్రావణ్ కుమార్ గారు వచ్చి, కలెక్టర్లు వచ్చి, మీకు ఇన్ని పలానా జరీబుకి ఇన్ని గజాలు, అసైన్కి ఇన్ని గజాలు అని చెప్పేసి రైతులతో అప్పుడు కలిసి మాకు కూడా ఎస్ఐలకు కూడా కలిపి ప్యాకేజ్ ఇచ్చాడు మేడం. మేము చాలా సంతోషపడ్డాం. ఏంటంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక కులాన్ని విభజించాలి, అన్ని కులాలను ఒకే దాటికి పెట్టాడు. మాకు బ్రహ్మాండంగా 600 కొన్న భూమికి 600 గజాలు ఇచ్చాడు, పట్టా భూమికి 1000 గజాలు ఇచ్చాడు, జరీబీకి 14 గజాలు ఇచ్చాడు. మేము అందరూ సంతోషంగా ఇచ్చాం, ఆనందంగా ఇచ్చాం. మాకు రోడ్లు వేసి డ్రైనేజీలు కట్టి ఈ రోడ్లు మొత్తం క్లీన్గా చేసి కరెంటు లాగించి అప్పచెబుతున్నాడు మేడం. అవన్నీ ఆగిపోయినాయి మేడం. జగన్మోహన్ రెడ్డి గారు ఆగిపోయినాయి. అంతా చెట్లు అడిపోయిపోయినాయి. బొత్స సత్యనారాయణ శ్మశానం అన్నాడు, కొడలాంటి ఎడాడి అన్నారు, ప్రేరణ ఇష్టం వచ్చినట్టు తిట్టారు మేడం. ఇక గ్రాఫిక్స్ అన్నారు, ఎమ్మెల్సీ క్వార్టర్స్ మొత్తం కూడా కట్టి ఉన్నాయి. గ్రాఫిక్స్ మేడం అది ఇప్పుడు మాకు పండగలాగా ఉంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి మాకు చాలా పండగగా ఉంది.